వెంకటేష్ వాళ్ళ వారసుడు ఖచ్చితంగా సినీ ఎంట్రీ ఇస్తాడని చెప్పేసి ఆయన అన్స్టాపబుల్ లో మాట్లాడని తెలుస్తోంది. కానీ అన్స్టాపబుల్ లో ఎక్కడా కూడా ఆయన కొడుకు ప్రస్తావన తీశాడు, కానీ సినీ ఇండస్ట్రీలోకి వస్తున్నట్టుగా తీసినట్టు ఎక్కడ కనిపించింది. అసలు ఆయన ఏమన్నా అంటే రీసెంట్ గా అన్స్టాపుల్ షోకి వెంకటేష్ వెళ్ళాడనే విధంగా తెలిసి చాలా మంది కూడా చాలా వైరల్ అయింది. కాకపోతే అసలు ఇంకా మొత్తం ఎపిసోడ్ అనేది ఇంకా రాలేదు. సో అది మొత్తం చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఎట్లా అంటే అక్కడ వారసుల గురించి మాట్లాడారు అనే క్లియర్ గా అర్థం అవుతుంది, కానీ ఆయన ఎంట్రీ ఇస్తాడు అనేది ఒక సస్పెన్స్ లాగా ఉండిపోయింది అనమాట. సో ఈ రోజులలో చూస్తే చాలా మంది కూడా వాళ్ళ వారసులందరూ సినిమా ఎంట్రీ ఇచ్చేసారు. మనం ముఖ్యంగా చూసుకుంటే ఆ రోజుల్లో స్టార్ హీరోలు ఎవరెవరైతే ఉన్నారో బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళందరూ కూడా అప్పట్లో చిరంజీవి గారు అందరూ మంచి స్టార్ హీరోలు. సో వాళ్ళందరి వాసులు ఇప్పుడు ఎట్లా ఉన్నారు, ముఖ్యంగా చూసుకుంటే మెగా చిరంజీవి కొరకు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మంచి స్టార్డమ్, పాన్ ఇండియా లెవెల్ లో మంచి స్టార్డమ్ ఉంది. అదేవిధంగా నాగార్జున కొడుకు అఖిల్ మరియు నాగ చైతన్య వాళ్ళకి తగ్గట్టుగా ఉన్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మోక్షజ్ఞ కూడా బాలకృష్ణ కొడుకు ఆయన రాబోతున్నారు. ఓన్లీ మిగిలింది ఎవరైనా ఉందని ఖచ్చితంగా వెంకటేష్ కొడుకు. ఇక్కడ వెంకటేష్ కి ఎట్లా అంటే ముగ్గురు కూతురులో లాస్ట్ పిల్లాడే అర్జున్ అనమాట. సో ప్రజెంట్ ఆయనకి 20 years ఆయన ఫారెన్ కంట్రీస్ లో పై చదువులు చదువుతున్నాడు. కాకపోతే మరి ఆయన సినీ రంగంలో ఎంట్రీ ఇస్తాడా ఇవ్వడా అని దాని గురించి అయితే వాళ్ళు మాట్లాడుకున్నట్టు అర్థమవుతుంది. కాకపోతే టోటల్ మొత్తం ఎపిసోడ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకు అసలు ఆయన ఏం మాట్లాడిండో, ఆయన గురించి ఏం చెప్పిండు, ఎంట్రీ ఇస్తాడా ఇవ్వడా. ముఖ్యంగా చూసుకుంటే అసలు వెంకటేష్ ఆయన మనస్తత్వం అంతా కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ సినిమా రంగంలోకి తీసుకురాడేమో అని చాలా మంది అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ఫ్యామిలీ స్టార్, ఆయనకు సంబంధించి వాళ్ళ కొడుకు ఆల్రెడీ చిన్న పిల్లాడు కాబట్టి ఆయనకి ఏది ఇష్టం ఉంటుందో అదే చేపిస్తాడు తప్ప ఖచ్చితంగా సినిమా రంగంలోకి రావాలనే విధంగా అయితే ఫోర్స్ అయితే నేను కూడా అదే అనుకుంటా. బికాస్ ఎందుకంటే ఆయన ఒక ఫ్యామిలీ స్టార్ గా ముందుకు వెళ్ళిన ఇప్పుడు కొడుకు వచ్చిన తర్వాత ఆయనకి హిట్స్ రాలేవు అనుకో. ఇప్పుడు నాగార్జున చైతన్యకి ఏమైతే హిట్స్ రాకపోయినా, అఖిల్కి రాకపోయినా నాగార్జున ఎలా బ్లేమ్ చేస్తారో ఇప్పుడు వెంకటేష్ ని కూడా అలానే బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు అఖిరానందన్ కూడా ఆయనకి మ్యూజిక్ అంటే ఇష్టం అన్నందుకు మ్యూజిక్ సైడ్ వెళ్తున్నాడు. అండ్ అదే విధంగా ఆయనకి డైరెక్షన్ బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్ స్టేజ్ లో ఉండడం ఇష్టం కాబట్టి అట్లా బ్యాక్ సైడ్ వెళ్తున్నాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే సినీ రంగానికి సంబంధించి సినిమాల్లోకే రావాలని రూల్ లేదు. దానికి సంబంధించి మిగతా వాటిలో ఫీల్డ్స్ లలో కూడా ఉండొచ్చు. ఏది ఇష్టమైన దాన్ని ఎంచుకుంటారా. రవితేజ కొడుకు కూతురు ఇద్దరు కూడా డైరెక్షన్ ఎంచుకొని ఆల్రెడీ సెట్స్ లోకి వెళ్ళి కూడా అసిస్టెంట్ గా చేస్తున్నారంట. సో మొత్తానికి అయితే వెంకటేష్ కొడుకు కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తాడా ఇవ్వడా అనేది అయితే మొత్తం ఎపిసోడ్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది.